నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో వైసీపీ విడిచి టీడీపీలో చేరారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ కండువా వేసి వారికి సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు తనకల్లు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ సోదరులు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు భోగి మన మకర సంక్రాంతి తెలుగు వాళ్ళు జరుపుకునే తొలి పండుగ 2024 తొలి సంవత్సరం తొలి నెల. ఈ రోజు పెద్ద ఎత్తున అదే తెలుగుదేశం పార్టీలో వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి వారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి ఈరోజు తనకల్లు మండలంలో నాయకుడికి దక్కినటువంటి అరుదైన గౌరవం దక్కినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక పార్టీ అధ్యక్షుడు ఆయన. ఈ వయసులో ఆయన కొత్తగా కోరికలు లేవు. ఈ రాష్ట్ర ప్రజల్ని బాగా చూసుకోవాలా, ఈ రాష్ట్ర అభివృద్ధిని పెద్ద ఎత్తున తీసుకోవాలా. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు పరిగెత్తించాలనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా అనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోమంటాడు. ఇవన్నీ వాస్తవాలే నేను మాట్లాడుతున్నా. మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇంటికి పోయి మీ బిడ్డలతో మాట్లాడండి. చిన్నపిల్లలు, యువకులు ఉన్నారు, యువత రోడ్లో మాట్లాడండి. 10 మందికి తెలియజెప్పండి, వాస్తవికతని చైతన్యపరచండి. వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పేసి వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ రోజు ఎవరైతే యువకులు ఈ పార్టీలో ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చినారో, మీ నమ్మకాన్ని వమ్ముగాని ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పు వచ్చే విధంగానే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే. ఖచ్చితంగా కదిరిలో కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ గడిచిన 2 ఎన్నికల్లో ఏమారినామో వాటన్నిటికీ బలమైనటువంటి సమాధానం ఈ ఎన్నికల్లో ఇవ్వబోతున్నాం అనేది కూడా వాస్తవం. మీ అందరినీ కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ చేయాలని ఉంటుంది. గ్రామాల్లో మీకు గుర్తింపు కావాలా, 10 మంది మమ్మల్ని గౌరవించాలనే ఆలోచనతోనే రాజకీయాల్లో కొనసాగుతుంటారు. మీరు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రోజులు మీ ఆలోచన కానీ, మీ కనీస గౌరవం కానీ, కనీస గుర్తింపు కానీ దక్కుతుందనే అపోహలు వీడి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎవరైతే పాత తరం నాయకులు ఉన్నారో, ఎవరైతే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నారో వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా దేవులుగానే తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అంతే స్థాయిలో కొత్తగా ప్రజల్లో పలుకుబడున్నటువంటి నాయకత్వం మా దగ్గరికి వస్తే, లేదు మాతో పాటు కలిసి పనిచేయాలని నమ్మి మా దగ్గరికి వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి నాయకులు కావచ్చు, యువతను కావచ్చు, ఒకటే చెప్తా ఉన్నాను, మీ నమ్మకాన్ని వమ్ము చేయం, మీ గౌరవాన్ని కాపాడుతాం. మీరు ఏదైతే మీకు గౌరవం దక్కలేదో, ఏదైతే మీరు ఆశించిన ఫలితం వైఎస్ఆర్సీపీ పార్టీలో జరగలేదో, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసినటువంటి పరిస్థితులు మేము అర్థం చేసుకున్నాం. దగా పడినటువంటి తమ్ములను మేము ఆదుకుంటాం. ఖచ్చితంగా మీ ఆశలను నెరవేరుస్తాం. ఎందుకంటే చిరకాలం పాటు దాదాపు 25 సంవత్సరాల నుంచి మీతో కలిసి మెలిసే బతుకుతున్నాం. మీ కష్టం తెలుసు, మీ నష్టం తెలుసు, మీ బాధలు తెలుసు, మీ కడుపు మంట తెలుసు, మీ కన్నీళ్లు తెలుసు. ఇంతకంటే తెలియడానికి ఒక మనిషికి జీవితకాలంలో 25 ఏళ్ల కంటే ఎక్కువ సమయం కూడా దొరకదనేది వాస్తవం. కాదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను. 25 సంవత్సరాల పాటు మీతో కలిసి బతికినటువంటి నాయకత్వాన్ని ఆదరించమని చెప్పేసి, నమ్మమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఒకవైపున ఇటువంటి నాయకత్వం అయితే, ఇంకో వైపున 5 ఏళ్ళకు ఒక కొత్త కృష్ణుడు వస్తాడు.
5,000 ఒక కొత్త కృష్ణుడు వచ్చేసరికి 5,000లో ఆయనకు తెలిసిందేందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తారు. పెట్టేటువంటి డబ్బు సంపాదించుకుందామనే ఆలోచనతోనే 5 ఏళ్ల పరిపాలనలో భాగస్వాములు అవుతున్నారు. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలను కానీ అడ్డు వేసేటువంటి పరిస్థితుల్లో కానీ అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా లేదనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గాన్ని అది ఏ నియోజకవర్గంతో తక్కువ కాకుండా అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. దయచేసి ఒక్కసారి నాకు ప్రభుత్వంలో అవకాశం ఇచ్చి ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇన్నేళ్ల పాటు వ్యక్తిగతంగానే మీ కష్ట నష్టాల్లో భాగం పంచుకున్నాను. ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భాగస్వామ్యం పంచుకునేటువంటి అవకాశం మీకు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దయచేసి సహోదరంతో అర్థం చేసుకోండి. ఈ రోజున ఒక సామాజిక విప్లవం అనేది నియోజకవర్గంలో నాందిపడింది. గడిచిన వారం 10 రోజులుగా నేను గమనిస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా యువత గాని, వెనుకబడిన వర్గాలు గాని, మైనారిటీ సోదరులు గాని, ఎస్సీ ఎస్టీ యువకులు గాని తెలుగుదేశం పార్టీని ఆదరించాలా, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలనే ఆలోచన ఎన్నికల కంటే ముందే మొదలైనది మొదటిసారిగా ఈ 10 సంవత్సరాల్లో నేను చూస్తా ఉన్నాను. ఇది ఒక మంచి పరిణామం, ఇది ఒక శుభ పరిణామం. ఈ రోజున మీ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలు అనేది ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఈ రోజు అధికార పార్టీ కావచ్చు, బహుశా మాకు ప్రతిపక్ష పార్టీ ఇది. వాళ్ళ ఆలోచన ఒకటే, ఏముంది ఎస్సీ ఎస్టీల్లో బీసీల్లో డబ్బులు ఇస్తే కొనుక్కునేసేయచ్చు వీళ్ళని చెప్పేసి, డబ్బులు ఇస్తే 5 ఏళ్ల పాటు మళ్ళీ ఓటేసి పడిట్టారనే ఆలోచన ఉంది. అంతేకాదు మద్యం వస్తే తాగి పడిపెట్టారనే ఆలోచన ఉంది. వీటన్నిటికీ బాధ్యత కావద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒక చైతన్యంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డలు పక్క ఊర్లకు పోయేసి ఉద్యోగాలు చేయకుండా మన ప్రాంతంలోనే బతికేటువంటి పరిస్థితులు కల్పించుకోవాలనే ఆలోచనతో ఓటేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితేనే అధోగతి పాలైనటువంటి అభివృద్ధి ముందుకు సాగుతుందనేది వాస్తవాన్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయనకు పట్టుదల ఉంది. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పట్టుదల ఒకటి. మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఆందోళనలో ఉన్నారు. అసలు వాళ్ళ పేర్లు ఎవరో తెలియనటువంటి వ్యక్తి పారాషూట్ లో దిగేస్తే ఆయనకి వీళ్ళు ఎవరో తెలియదు. ఎక్కడైనా మైకు పెట్టుకొని మాట్లాడదామంటే పాపం మౌనమే నీ భాష, ఓముగా మనస భాష రాదు. మనం చెప్పుకోవాలంటే ఏ భాషలో చెప్పుకోవాలో చెప్పుకోవడానికి పోయినోడు ఎవడో, ఏ ఊరోడో, ఏ పేరోడో, అసలు అతని స్నానం ఏందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని తోసేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వీళ్ళిద్దరికీ లోకాధికార ఒప్పందం ఉంది. దోపిడీకి ముందు వరుసలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు. అరాచకాలు చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు. ఎవరైనా పార్టీని వీడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బెదిరించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు. పాపం ఈ నాయకులకి ఇంకా వాస్తవం తత్వం బోధపడల. ముందు కనబడేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. వాస్తవంలో ఇవన్నీ చేసేది జగన్మోహన్ రెడ్డి. నాయకులారా, మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకుని, ఇంత దరిద్ర ముఖ్యమంత్రి, ఇంత దరిద్రపు నాయకుడి పరిపాలనలో కానీ పార్టీ నడిపించేటువంటి పరిస్థితుల్లో మీరు ఆ పార్టీలో కొనసాగడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ మండల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తానని ఈ కనకల్ మండలంలో ఈ దళితవాడ నుంచి వేదిక మీద నుంచి అని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా పండుగ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఈ రోజు మద్యం రేట్లు ముట్టుకుంటే చుర్రనే రకంగా భయపడే విధంగా రేట్లు పెంచుతానని గత ఎన్నికల సమయంలో చెప్పినాడు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మళ్ళీ ఎన్నికల్లో ఓటు అడుగుతానని మాట్లాడినాడు. ఏదో ఆ ధరలు చుర్రని పెరుగుతాయంటే ఆ ధరలు చుర్రని పెరిగినటువంటి ధరలు ఆయనకు ఆదాయ మార్గంగా చేసుకున్నటువంటి పరిస్థితులు సృష్టించుకున్నటువంటి సృష్టికర్త, అటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పెద్దందారు ఎవరైనా ఈ భారతదేశ చరిత్రలో ఉన్నాడా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారో ఈ నాయకులు కానీ, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వీళ్ళందరికీ ఒక ఆవేదన ఉంది. ఏదో ఈయన బాగా చూసుకుంటాడు, మమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాడు, మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి ఆలోచన చేస్తే ప్రజాప్రతినిధికి రావాల్సినటువంటి రొక్కం పాపం అక్రమ మార్గాల్లో
రానటువంటి పరిస్థితులు సృష్టించి ఒకటే అవినీతికి పాల్పడితే ఖర్చు పెట్టుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా సంపాదించాలనే ఆలోచనతోనే కొండల్ని పిండి కొట్టి మట్టి వ్యాపారం చేసుకున్నారు, అక్రమ మద్యం వ్యాపారం చేసుకున్నారు కర్ణాటక నుంచి. అదే రకంగా భూ కబ్జాలు చేసుకుంటూ వచ్చినారు. మొన్నటికి మొన్న ఒక పులివెందుల బ్యాచ్ వచ్చి కొక్కటి క్రాస్ లో కూడా దౌర్జన్యం చేయబడింది. అడ్డుకుంటే దానికి కూడా లోపాయికారిగా మళ్ళీ బేరసారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? పరిపాలన అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించుకోవాలా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలని ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక వృధా ప్రయాసలో భాగంగానే ఇటువంటి అరాచకాలు కొనసాగుతున్నాయి అన్ని నియోజకవర్గాలు అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాపం దిక్కు తెలియని పరిస్థితిలో ఇటువంటి అరాచకాలకు అక్రమ మార్గాలకు పాల్పడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీట్ ఇస్తాడు, ఈ డబ్బు సంపాదించుకుందామని ఆలోచన చేశారు. కానీ వాళ్ళ గొంతు కూడా కోసేసిన నోట్లో నీళ్ళు కూడా పోయకుండా వాళ్ళ గొంతు కోసేంత వరకు వాళ్ళకి వెలిగి రాక్షసుడని క్లాస్ వారు పెత్తందారులకి దోపిడీదారు పేదలకు మధ్య యుద్ధం అని చెప్పి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఈ రోజున ఇక్కడికి వచ్చి సమాధానం చెప్తే బాగుంటుంది, వీళ్ళు పేదల పెత్తందారుల ఒకసారి కళ్ళు తెరిచి చూసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కావచ్చు ఆ నాయకులకు కావచ్చు తెలియజెప్తున్నారు. మరి నీ మాటలను ఎవరైనా విశ్వసించుంటే పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఈ దళిత వాడలో ఎందుకు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. టీవీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని. శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా గురించి, నగేష్ గారి గురించి. థ్యాంక్ యూ.